96లో వచ్చిన అబ్బాయి పోలితే హరికృష్ణ పోటీ చేయడం, మళ్ళీ ఆయన హరికృష్ణ గెలవడము. 99 మళ్ళా సిసి వెంకటరాముడు. ఈ మధ్యలో చిన్న విషయం ఒకటి ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు సీఎం కావటం, కుటుంబంలో చేరికలు రావటం, అందులో ప్రధానంగా హరికృష్ణ బలంగా నిలబడి లక్ష్మీపార్టీ అన్న అప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు సీఎం అయ్యేంత వరకు హరికృష్ణ కీలకం కదా. కరెక్ట్. హరికృష్ణ బలంగా నిలబడి, అంటే ఆయనకున్న అగ్రెసివ్నెస్ వల్ల నిలబడి, చంద్రబాబు నాయుడు గట్టిగా మద్దతు నిలబడి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కుదురుకోవడానికి సహాయం చేసినట్టు హరికృష్ణ. దానికి కృతజ్ఞత అనుకోండి, లేక ఎన్టీఆర్ కొడుకు అనుకోండి, ఆయనకు రవాణా శాఖ మంత్రి పదవి ఇచ్చారు. మీకు తెలుసు, ఎమ్మెల్యే కానీ అతను మంత్రి అయితే 6 నెలలు ఎమ్మెల్యే కావాలి. ఎక్కడ బై ఎలక్షన్ రాలే. ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకురాలేకపోయారో, లేక నిజంగానే ఎలక్షన్ కమిషన్ సహకరించలేదో కానీ 6 నెలల్లో అక్కడ ఎలక్షన్ జరగలే. దానివల్ల ఏమైంది, హరికృష్ణ గారు మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 6 నెలలు మాత్రమే మంత్రిగా ఉన్నారు, రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన రాజీనామా చేసిన తర్వాత ఎన్నికల బై ఎలక్షన్ రావటము, ఆయన పోటీ చేశారు. అయితే ఇక్కడే మొదటిసారి చంద్రబాబు నాయుడికి రాజశేఖర రెడ్డికి డి అంటే డి పడింది. అంతవరకు ఎక్కడ డి అంటే డి పడింది లేదు. రాజశేఖర రెడ్డికి డి అంటే ప్రధానంగా అంటే కాంగ్రెస్లోని వర్గాలు, కోట్ల వర్గం, జనార్దన్ ఇట్లా ఉండేది. టీడీపీతో పెద్ద డైరెక్ట్ ఫైట్ ఉండేది కాదు, ఏదో ఆయన దగ్గర, ఆయన క్యాంట్ల దగ్గర అంతే. రాజశేఖర రెడ్డి గారి క్లాస్మేట్ ఆర్ లక్ష్మీనారాయణ రెడ్డి సార్, డాక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి ఆర్, ఆయన వచ్చేసి బై ఎలక్షన్లో కాంగ్రెస్ క్యాండిడేట్ అనమాట. రాజశేఖర రెడ్డి ప్రత్యక్షంగా కలగ చేసుకొని తీసుకొచ్చింది. కానీ దాదాపు ఐ థింక్ 55-60 వేల తేడాతో హరికృష్ణ గెలిచారు. బై ఎలక్షన్ కదా, గెలిచారు అనమాట. సో ఆ విధంగా హరికృష్ణ తొలిసారిగా, చివరిసారిగా ఎమ్మెల్యే అయింది. ఆ బై ఎలక్షన్ హిందూపూర్ నుంచి అయ్యారు. మళ్ళీ 99లో సిసి వెంకటరాముడికి ఇచ్చారు. అక్కడ ఆయన ఒకసారి ఆయన ఎమ్మెల్యేగా ఉండగానే కర్ణాటకలో, అంటే మీరు చెప్పినట్టుగా 99లో హరికృష్ణ బావగారితో డిఫర్ అయిపోయి సొంత పార్టీ అన్నా టీడీపీ, దానివల్ల బహుశా టీడీపీలో కొనసాగుంటే 99 కూడా హరికృష్ణకు వచ్చి ఉండేది. హిందూపురం నుంచి పోటీ చేసి గెలవటం అనేది ఇంకా అసలు అది సులభమైన విషయం. మళ్ళీ సిసి వెంకటరాముడికి గెలిచిన తర్వాత ఆయనకు రోడ్ యాక్సిడెంట్లో 2 కాళ్ళు వెన్నుపూస విరిగి ఆయన మంచానికే పరిమితమైనారు ఈ రోజు కూడా. మరి 2004 వచ్చేసరికి తర్వాత మళ్ళా పాంశెట్టి రంగనాయకులు, ఆ తర్వాత 2009 అబ్దుల్ గనీ. 2000 మనం మాట్లాడుతున్నది ఏంటంటే హిందూపురము అందరినీ దాక్షేనా ఎవరికి ఇప్పుడున్న ప్రధాన చెప్పేది. వరుసగా ఎన్టీ రామారావు మరణం తర్వాత కొడుకు హరికృష్ణ మళ్ళా ఆదరించారు ప్రజలు. కొడుకు హరికృష్ణ తర్వాత మళ్ళా వచ్చేసి సిసి వెంకటరాముడు తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యాడు. సిసి వెంకటరాముడు తర్వాత మళ్ళా మాజీ ఎమ్మెల్యేగా ఉన్న పాంశెట్టి రంగనాయకులు మళ్ళా 2004లో ఎమ్మెల్యే. అప్పుడప్పుడే పార్టీలోకి జరిగిన అబ్దుల్ గనీ 2009లో ఎమ్మెల్యే. 14 వచ్చేసరికి మళ్ళీ బాలకృష్ణ రంగేట్రము, అంటే తెలుగుదేశం పార్టీలో కీలకం కూడా. రాష్ట్ర వ్యాప్తంగా 2004లో కాంగ్రెస్ హవా ఉంది. రాజశేఖర రెడ్డి సీఎం కావాలనేది అందరూ ఎక్కువ మంది కోరుకున్న విషయం. రాయలసీమలో అయితే ఇంకా విపరీతంగా ఉంది, తిరుగులేని నాయకత్వంగా ఉంది. ఆయన పాదయాత్ర వల్ల కానీ ఇదైనా కారణాలుగా ఉంది. దివాకర్ రెడ్డి అనంతపురం జిల్లాలో రాజకీయాల్లో బలంగా చేస్తున్నారు. ప్రతి సీటు కూడా నేను గెలిపించుకోవాలనుకున్నారు. అట్లాగే రఘువీరారెడ్డి కూడా ఆయన స్థాయిలో ఆయన కూడా రాజకీయంగా ఆయన కూడా మంచి స్ట్రాటజిస్ట్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ స్ట్రాటజీలో భాగంగానే మొదటిసారి గంగాధరప్పని కాకుండా మనకు కల్నల్ నిజాముద్దీన్ మైనార్టీ, ముస్లిం మైనార్టీ, కాంగ్రెస్ పార్టీ అంతకుముందు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరఫున హిందూపురం ఎంపీగా బోయ సమాజ్ గురించి చెప్పిన గంగాధరప్ప ఎక్కువ రోజులు 2 సార్లు 3 సార్లు ఆయన గెలుచున్నారు. ఆయన శ్రీమతి మన జగన్మోహన్ రెడ్డి హయాంలో మంగమ్మ గారు ఎమ్మెల్సీగా అయి ఉన్నారు అనమాట. కానీ ఇట్లా కాదు, ఈ హిందూపురం లోక్సభ పరిధిలో దాదాపు 2 లక్షల పైన, ఆ రోజుకు లక్ష ఉంటుంది. ఈ రోజు దాదాపు 2.5 లక్షల మైనార్టీ ఓటర్లు ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో కదిరి, ధర్మవరము, తర్వాత హిందూపురము, కొంత పెనుగొండ, ఇక్కడంతా కూడా మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. కొంత రాప్తాడు, ఇవన్నీ కూడా మైనార్టీ ఓట్లు ఉన్నాయి. వీళ్ళందరూ హిందూపురం ఎక్కువ. సో దానికోసం అని చెప్పి కల్నల్ నిజాముద్దీన్ తీసుకొచ్చేసి క్యాండిడేట్గా పెట్టారు. హోరాహోరీ పోరేది, అంత ఈజీగా ఏం రాలే. నిజాముద్దీన్ ఎంపీకి గెలిచాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచింది, రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాడు. అనంతపురం జిల్లాలో ఎక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆబ్వియస్గా హిందూపూర్ కాంగ్రెస్ గెలిచుండాల్సింది ఆ టైంలో, ఎందుకంటే అటు దివాకర్ రెడ్డి, ఇటు రఘువీరెడ్డి ఇద్దరు చేస్తున్నారు. కానీ ఆ రోజు కొత్తగా వచ్చిన, మళ్ళీ కొత్త కాదు పాత ఆయన రంగనాయకులు, 83 తర్వాత మళ్ళీ 2004 మళ్ళీ ఆయన గెలిచాడు. ఆయన మీద ఎవరు పోటీ, నిన్న పార్టీ నుంచి సస్పెండ్ అయిన నవీన్ నిచ్చల్. నాకు తెలిసి అప్పుడు ఆ రోజు కానీ 30 ఉంటాయి, అంతకన్నా చిన్న కుర్రాడు నవీన్ నిచ్చల్ అనమాట. నవీన్ నిచ్చల్ ఈజీగా గెలవాల్సిన సీటు. అంటే నిజంగా హిందూపురంలో టీడీపీ ఓడిపోవడానికి మొదటి అవకాశం వచ్చింది ఎప్పుడంటే ఆ ఎన్నిక 2004. ఎందుకంటే మైనార్టీ ఓట్లు కల్లా నిజాముద్దీన్ వల్ల ఏకమై ఉండాలి. రాజశేఖర రెడ్డి ప్రభావం ఉంది, మిగిలిన కమ్యూనిటీలు అంతా కూడా ఉన్నాయి, ప్లస్ దివాకర్ రెడ్డి, రఘువీరెడ్డి ఉన్నారు.
ఈజీ గెలవాల్సిన సీట్ని 7,000 తేడాతో పోగొట్టుకున్నారు. అక్కడ కూడా వర్గపోరు ఉండింది అప్పుడు. జేఈ వెంకటస్వామి వాళ్ళకు ఈ నవీన్ నిషన్ వాళ్ళకి పెద్ద పెద్ద వర్గపోరు ఉంది. ఆ ఎన్నికల్లో జేఈ వెంకటస్వామి వాళ్ళు సహకరించినట్లే ఇప్పుడు దాడులు చేసుకుంటూ ప్రతి దాడులతో టికెట్ విషయంలో కూడా వెంకటస్వామి వీళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ జరిగింది. అప్పటికే రాజశేఖర రెడ్డి, దివాకర్ రెడ్డి వీళ్ళ మధ్యలో సైదు కూర్చారు. ఒకళ్ళకి మున్సిపల్ చైర్మన్, ఒకళ్ళకి ఎమ్మెల్యే టికెట్ అని. జేఈ వెంకటస్వామి కుటుంబానికి రాజకీయ గురువు అంటే జేసీ కుటుంబమే. దివాకర్ రెడ్డి గారు, నవీన్ నిచ్చల కూడా దివాకర్ రెడ్డి కదా. అంటే కానీ వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది అక్కడ. ఎందుకంటే వయసు రీత్యా నవీన్ యంగ్ మ్యాన్, కొంచెం సీనియర్స్ కదా, పెద్ద మనిషి కదా, దానివల్ల ఉండొచ్చు. కానీ ఇద్దరైతే దివాకర్ రెడ్డి శిష్యులే కదా అక్కడ. కానీ ఐ థింక్ 94లో అనుకుంటా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు హిందూపురం నుంచి ఏదో రాజశేఖర్ ఎన్టీఆర్ మీద పోటీ చేశారు. ఆయన పోటీ చేస్తారు. అదే పనిగా అక్కడ అభ్యర్థి కష్టమైతే ఆయన తెచ్చి ఏమైందంటే 89-94 మధ్యలో సానే ఓబుల్ రెడ్డి అప్పటికే కొంచెం బయటకు వచ్చి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు సానే చెన్నారెడ్డి సానే చెన్నారెడ్డి 90 ఓట్ల మర్డర్ అయిన తర్వాత వెంకటరమణారెడ్డి బై ఎలక్షన్లో గెలుస్తాడు. వాళ్ళ తమ్ముడు ఓబుల్ రెడ్డి తిరుగుతుండేవాడు. హిందూపురంలో ఇండస్ట్రియల్ ఏరియా చాలా ఎక్కువ. స్పిన్నింగ్ మిల్స్ ఉంటుంది తమిళ వాళ్ళది. ఆ స్పిన్నింగ్ మిల్స్లో చాలా యాజిటేషన్ జరుగుతున్నప్పుడు ఓబుల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కలిసి డీల్ చేసేవారు. అట్లా ప్రభాకర్ రెడ్డి హిందూపురానికి బాగా తిరుగుతుండే ఆ రోజుల్లో. మీరు ఇప్పుడు కూడా యూట్యూబ్లో చాలా వీడియోలు ఉంటాయి. ఓబుల్ రెడ్డి ఎక్కువ వీడియోలు హిందూపురి ఉంటాయి. దాంట్లో ప్రభాకర్ రెడ్డి వీళ్ళిద్దరు తిరుగుతాం. అక్కడ షుగర్ ప్లాంట్ అవన్నీ కూడా ఉంటుంది. ఈ స్పిన్నింగ్ మిల్ చాలా పెద్దది. నాకు తెలిసి అప్పట్లోనే దాదాపు 2,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన స్పిన్నింగ్ మిల్ ఇది. సో ఆ ప్రభావంతో అనుకోవచ్చు. లేదా దివాకర్ రెడ్డి ఖచ్చితంగా జిల్లా మీద ఎట్లయితే కడప జిల్లా మొత్తము రాజశేఖర రెడ్డి నడుపుతున్నాడు, ఈ జిల్లా నడపాలన్న ఆలోచనతో కూడా ఆయన కూడా చొరవ తీసుకొని తన తమ్ముడిని అక్కడికి పంపించాడు. అయితే పెద్ద ప్రభావం ఏం చూపలేదు, ఓడిపోయినారు. అది కరెక్ట్. ఇంకా తర్వాత 2004లో అవకాశం వచ్చిన కాంగ్రెస్ పార్టీకి గెలవలేకపోయింది. మళ్ళీ తిరిగి 2014లో నవీన్ నిశ్చల్ ద్వారా ఎక్కడైతే 2004లో ఓడిపోయిన నవీన్ నిశ్చల్, తర్వాత 2014లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో తొలిసారి నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు 2009 ఇంకొక మంచి అవకాశం ఉంది. ఎన్నిక చాలా కీలకమైన ఎన్నిక. అక్కడే కదా నాకు అదే అర్థం కావాలి. ఎక్కడంటే హిందూపురం అంటే అందరికీ గుర్తుకొచ్చేది తాగునీటి కష్టాలు అన్నమాట. దాహార్తితో అల్లాడిపోతుంటారు. వారం రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి గురించి కూడా మున్సిపాలిటీ నుంచి వాటర్ రాదు అక్కడ. ప్రతిరోజు కూడా బిందెలతో కుస్తీలు పడుతుంటారు, ముష్టి యుద్ధాలు అంటారే. మహిళలు మళ్ళీ జుట్లు పట్టుకొని కొట్టాడుకునే పరిస్థితి. ప్రతి సందులో గొంతులు ఎక్కడికి పోయినా బిందెలు బారులు తీరుంటాయన్నమాట. స్క్రీన్ మీద చూపిస్తున్నారు, పైలాన్ చూపిస్తున్నారు. అదే శ్రీరామరెడ్డి తాగునీటి పథకం. అది అంటే 2000 దాదాపు 8 వరకు కూడా తాగునీటి కష్టాలు. నేను డైరెక్ట్గా నేను చూశాను. అంటే మా అత్తాయి ఉండేవారు అక్కడ శ్రీరంజని గారిని. వాళ్ళ ఇంటికి పోతే ఉండే 2-3 రోజులు కూడా బిందెలు నీళ్లు మోసే పని సరిపోతుండే నాకు. ఎక్కడో ఆబాద్పేట నుంచి రైల్వే స్టేషన్ దగ్గరికి పోయి బిందెలు కట్టుకుని, ఒక 4 బిందెలు 6 బిందెలు కట్టుకొని పోయి ఆడిపోయి కొలాయిలు, ఆడ రైల్వే స్టేషన్ దగ్గర కొలాయిలు పట్టుకొని మళ్ళీ ఇంటికి తీసుకురావడము ఇట్లా ఉండేదన్నమాట. అంత కష్టాలు అనమాట. 10 రోజులకు ఒకసారి కూడా నీళ్ళు రావు. నీళ్ళు అంటే అసలు ఈరోజు బంగారం ఎంత ప్రేమ, అట్లా నీళ్ళు అంత బంగారంగా వాడుకునే వాళ్ళు ఆ ప్రాంతం. అలాంటి గట్టు పరిస్థితి నుంచి హిందూపురం ప్రజల్ని కాపాడింది అయితే కాంగ్రెస్ పార్టీ అని చెప్పొచ్చు మనం. అంటే రఘువీరారెడ్డి గారు ఒక పిఏబిఆర్ నుంచి, అంటే మన తుంగభద్ర జలాలను కావచ్చు, హంద్రినివా నుంచి కృష్ణా కావచ్చు, అటు మడక్సిరి నుంచి మళ్ళీ పైప్ లైన్ల ద్వారా శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ద్వారా హిందూపురం నీళ్లు తీసుకొచ్చి అక్కడ ప్రజల యొక్క తాగునీటి కష్టాలను తీర్చింది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు డైరెక్ట్గా వచ్చి ఆ పథకాన్ని కూడా ఓపెన్ చేశారు ఆ రోజు. అయితే 2008 అనుకుంటా. మీరు దేశం మొత్తంలో ఒక పైలాన్ మీద నీటి బిందెలు ఉన్నది ఏకైక పైలాన్ ఇదే ఉంటుంది. కరెక్ట్. మళ్ళీ ఒకసారి ప్లే చేస్తే చూడొచ్చు. అది అడగండి, ప్లే చేయమని అడగండి. సో ఆ పైలాన్ మీద నీటి బిందెల్నే పెట్టారు. దాని ప్రాముఖ్యత తెలుస్తుంది అనమాట. అంటే రఘువీరారెడ్డి ఎంత మనసు పెట్టి చేశారు దానికి అనేది చూడాలన్నమాట. ఆ రోజు రఘువీరారెడ్డి ప్రచారం కూడా చేసింది అంటే, మీకు తాగునీళ్ళు ఇస్తేనే మళ్ళీ నేను వచ్చి ఓట్లు అడుగుతానని చెప్పి 2009 ప్రచారం మాట నిలబెట్టుకున్నారు. ఖచ్చితంగా నిలబెట్టుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయిన తర్వాత మనకి ఎక్కడైతే హంద్రినివా మొదలవుతుందో, మనకు నందికోట్కు దగ్గర మాల్యాల నుంచి కాలువ ఒడ్డున 210 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి జీడిపల్లి వరకు, అంటే హంద్రి నీళ్లతో పాటుగా నీళ్లు పోతా ఉంటే కాలువ రఘువీరారెడ్డి గారికి ఈ రోజు కూడా ఆయన ఎన్నికల్లో ఉన్నా లేకపోయినా కానీ ఆయన అంచెర వరకు మళ్ళీ ఎప్పుడు కూడా ఉంటారు ఆయనకి. అదే